రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పార్టీ ఫిరాయింపులు, మరి ఈ పదం దాదాపు 3-4 నెలల నుంచి నలుగుతూ ఉంది. అదేవిధంగా మరి పార్టీ ఫిరాయింపు అంటే ఏంటి అన్న నిర్వచనం కూడా మరి దాదాపుగా తెలిసిన పరిస్థితి రాష్ట్ర ప్రజలకు. మరి పార్టీ ఫిరాయింపుకు గురైన ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క సంజాయిషీలు చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మరికొందరు కూడా మరికొంత సమయం కావాలి మాకు, ఇంకా మా సంజాయిషి ఇవ్వడానికంటూ కూడా మరి దానం నాగేందర్ లాంటి మరి ఎమ్మెల్యేలు కూడా చెప్తున్న మన క్రమం మనం చూస్తున్నాం. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మరి తాజాగా మరి లేటెస్ట్గా అప్డేట్గా కొనసాగుతున్న అంశం ఏంటంటే పార్టీ ఫిరాయింపులు. ఒకవేళ పార్టీ ఫిరాయింపుల్లో భాగంగా రాజీనామా చేస్తే మరి అక్కడ రాజ్యాంగబద్ధంగా మరి ఎలక్షన్ నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ వేటు వేస్తే మరి 6 ఏళ్ళు లేదా 5 ఏళ్ళు తర్వాత మాత్రమే ఆ నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చేసే ఛాన్స్ ఉంటుందంటూ కూడా మనకు అందుతున్న సమాచారం. అయితే మరి పార్టీ ఫిరాయింపుల్లో లేటెస్ట్ ట్రెండ్స్ ఏ నడుస్తున్నాయి. అసలు పార్టీ ఫిరాయింపుల గురించి కూడా క్షుణ్ణంగా మరి మన ప్రేక్షకులతోటి పంచుకునేందుకు మరి సిద్ధంగా ఉన్నారు శామ్యూల్ కార్తిక్ గారు. వీరు కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. కార్తిక్ గారు నమస్తే, వెల్కమ్ టు ద షో. రైట్. ఇప్పుడు నలుగుతుంది మరి 4 నెలల నుంచి, దాదాపు 4 నెలల నుంచి కూడా పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కొనసాగుతోంది. ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి, లేకపోతే మళ్ళీ ఇంకా సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. వాటి తర్వాత కూడా రాబోయే అవకాశం ఉంది. మరి దానం గారు ఒకవేళ రాజీనామా చేస్తే, లేకపోతే వేటు పడితే అంటూ క్రమం కూడా ఉందంటారు. మరి ఈ పార్టీ ఫిరాయింపుల పదానికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటంటారు ఫస్ట్? సార్, ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు అని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి దాదాపు 1-2 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద హైడ్రామా చేస్తుంది. ఓకే. ఏంటి పార్టీ ఫిరాయింపులు అంటే, ఎవరు పార్టీ ఫిరాయించారు, ఎక్కడ పార్టీ ఫిరాయించారు, పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఎవరు అంటే ఒక 10 మంది పేర్లు చెప్పింది. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుకున్నప్పుడు 2023 కన్నా ఒక్కసారి మనం 2014 నుంచి 2023 వరకు వస్తే పార్టీ ఫిరాయింపులు అనేది మొదలుపెట్టింది ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే కదా. ఎట్లా మీరు పార్టీ ఫిరాయింపులు అంటారు, ఏ ప్రామాణికంతో అంటున్నారో బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఈ రోజు కూడా స్పష్టత లేదు. 2014లో 12 మంది శాసనసభ్యులను మీరు కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి, అప్పటి టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారు. టీడీపీ పార్టీని ఆల్మోస్ట్ మీరు మొత్తం ఖాళీ చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు టీడీపీ గుర్తు మీద గెలిచినటువంటి వారిని మీ పార్టీలోకి తీసుకొని మీరు మంత్రి పదవి ఇచ్చారు. దీన్ని ఏమంటారు? దీన్ని పార్టీ ఫిరాయింపు అంటారు. తర్వాత 2018 నుంచి 2023 ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీలో 24 మంది శాసనసభ్యులని మీ పార్టీలోకి తీసుకొని మీరు సబితా ఇంద్రారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి మీరు మంత్రి పదవి ఇచ్చినారు. దీన్ని పార్టీ ఫిరాయింపు అంటారు. ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపు 2023 నుంచి చేసింది చెప్పండి అంటే ప్రామాణికంగా ఎవరు చెప్పట్లే. చాలా తెలివిగా కల్వకుంట్ల తారక రామారావు ఏమంటాడంటే, ఈ 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ ఆఫీస్కి రావట్లేదు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ కార్యక్రమాలకు హాజరు కావట్లేదు అంటున్నారు. ఆ రెండింటిని ప్రామాణికంగా తీసుకోవచ్చుంటారు. ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు వారు మీ పార్టీ కార్యకర్తలు కదా, వారికి బీఫామ్ ఇచ్చింది ఎవరు? మీరే కదా. మీరు బీఫామ్ ఇస్తే మీ బీఫామ్ మీద గెలిచినప్పుడు మీ దగ్గరికి రాకపోతే మీరు ఏం చేయాలి? మీ పార్టీకి మీ పార్టీలా క్రమశిక్షణ కమిటీ, క్రమశిక్షణ సంఘం అనేది ఉంటుంది. అది ఉందో లేదో అని మీకేం కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఉంది. ఎందుకు అంటే చాలా కొన్ని రోజుల క్రితమే ఇదే సంఘము మీ స్వయాన మీ చెల్లెలు, మీరు వదిలేసిన చనుపాలు దాగినటువంటి మీ చెల్లెలైనటువంటి కల్వకుంట్ల కవిత గారి పైన యాక్షన్ తీసుకుంటూ సంతకం పెట్టి వారిని బహిష్కరించింది. గదే సంఘము గదే కవితక్క మీద ఎట్లాంటి చర్యలు తీసుకుందో అదే చర్యలు ఈ సభ్యుల మీద మీరు తీసుకోండి. అది తీసుకోమంటే అది తీసుకోనికే చేత కాదు కల్వకుంట్ల. కార్తిక్ గారు, ఇప్పుడు మరి కవిత గారి మీద తీసుకున్న చర్యలు ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నించారు, ప్రేక్షకులు కూడా వింటారు. ఏం జరిగిందంటారు కవిత గారు? అదే అంటున్నా, ఇప్పుడు ఏం జరిగిందో వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు తను ఏం చేసింది, మై డియర్ డాడీ అంటూ ఒక లేఖ రాసింది. మై డియర్ రాసుకున్న లేఖ అంతే అవుట్ చేశారంటూ కూడా ఎవరు చేస్తున్నారు? అవుట్ ఎవరు చేస్తున్నారు? తను మై డియర్ పార్టీ అధ్యక్షుల వారికి లేదా శాసనసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ అని రాయలేదు, గౌరవవాచకాలు వాడలేదు, ఏం లేదు. మై డియర్ డాడీ అంటే రాసిన. అంటే తండ్రికి కూతురికి మధ్యలో రాసుకున్నటువంటి ఆ చిత్తుకాయిదం, అది లెటర్ కూడా కాదు నన్ను అడిగితే, ఒక చిత్తుకాయిదం. జస్ట్ అంటే ఏంది, మనం మీటింగ్ రాసేటప్పుడు ఏదైనా చెప్పాలనుకో చిన్న చీటీ రాసి పంపిస్తాం కదా, ఒక చిన్న చీటీ అది. ఆ చీటీని తాను ఇక్కడ లేనప్పుడు బహిష్కృతం చేసిన వాళ్ళు ఎవరు? తను ఏం అడిగింది? తను మాట్లాడింది వాళ్ళ పార్టీ గురించే కదా.
సరే ఏదేమైనప్పటికీ కూడా మీ అంతర్గతమైన విషయాలపైన కాంగ్రెస్ పార్టీగా నాకు ఎట్లాంటి ఇంట్రెస్ట్ లేదు. ఏదేమైనా తాను పార్టీకి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుందని చెప్పి తనను బహిష్కరించారు కదా. తను అడిగిన క్వశ్చన్ ఏంటి, నేను ఏం వ్యతిరేక కార్యక్రమం చేసిన అంటే మీరు చెప్పలే. కానీ ఇక్కడ మీరు వీళ్ళ విషయంలో చెప్తున్నారు కదా, ఈ 10 మంది విషయంలో మా పార్టీకి రావట్లేదు, మా పార్టీ కండు వేసుకుంటలేరు, మా పార్టీ కార్యక్రమాల పాలు పంచుకుంటలేరు అని మీరు ఇంత సాలిడ్గా మీ దగ్గర ఎవిడెన్షియల్గా ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు ఎందుకు ఈ క్రమశిక్షణ కమిటీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేదు అంటే సమాధానం లేదు. రెండోది, పార్టీ ఫిరాయింపులు అంటే మీరు శాసనసభలో ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా ఏదైనా విప్పు జారీ చేసిరా? మీరు ఒక విప్పు జారీ చేస్తే ఆ విప్పుకు వ్యతిరేకంగా వీళ్ళు ఎక్కడైనా క్రియాశీలకమైనటువంటి పాత్రలు ఏమైనా ఉన్నాయా? లేదు. వాళ్ళకు కేటాయించినటువంటి బెంచ్లలో కాకుండా వేరే బెంచ్లలో ఏమన్నా వెళ్ళి కూర్చుంటున్నారా? లేదు కదా. కూర్చున్న చిన్న వీడియోని తీసుకొచ్చి ప్రజెంట్ చేయడం అనేది ఎవిడెన్స్ కాదు. అట్లా అంటే ప్రశాంత్ రెడ్డి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా మంత్రుల పక్కన వచ్చి కూర్చొని వాళ్ళకి కావాల్సినటువంటి ఫైళ్ళ గురించి లేదా సబ్జెక్ట్ గురించి ఒక 2, 3, 5 నిమిషాలు కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయిన వీడియోలు కూడా ఉన్నాయి. సో వచ్చి ఇట్లా కూర్చొని వెళ్ళినంత మాత్రం ఎవిడెన్స్ కాదు అది. వాళ్ళు సీట్లు మార్చమని చెప్పి ఏమైనా ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఇవి ఏమీ లేకుండా మీరు సింపుల్గా బయట పోస్టర్లలో వీళ్ళ ఫోటోలు వేసిండ్రు, ఫ్లెక్సీలలో ఫోటోలు వేసిండ్రు కాబట్టి వీళ్ళు పార్టీ ఫిరాయించారంటే వారు ఎక్కడ సభ్యులు? వారు శాసనసభలో సభ్యుడు, ఫ్లెక్సీల సభ్యుడు కాదు. ఏం సార్, ఆయనను శాసనసభ్యుడు అంటే ఎక్కడ సభ్యుడు? ఆయన శాసనసభలో. కానీ ఫ్లెక్సీ పైన ఫోటో వేసినంత మాత్రం అది కాంక్రీట్ ఎవిడెన్స్ కాదు అది. ఇప్పుడు నేను వేస్తా, నేను రేవంత్ రెడ్డి గారి ఫోటో వేస్తా నాకు ఇష్టమని, నేను ఇంకొకరి ఫోటో కూడా వేస్తా నాకు ఇష్టమని. అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, వారు బీజేపీలో ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారి ఫోటో వేస్తా, ఆర్ కృష్ణయ్య గారి ఫోటో వేస్తా. అయినంత మాత్రం ఆర్ కృష్ణయ్య గారు కాంగ్రెస్లోకి వచ్చినట్ట, రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి పోయినట్ల. అంటే విజువల్ గా మరి వాళ్ళు కప్పుకున్న కండువాలు ఏవైతే ఉన్నాయో ఆ కండువాలు మరి కాంగ్రెస్ కండువాలు అంటూ కూడా ఆరోపించారు కదా. ఇది ఆరోపణ మాత్రమే. ఇప్పుడు వేసుకున్న 3 రంగు ఆ కలర్ ఉన్న కండువాలన్నీ కాంగ్రెస్వే అంటే అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు కూడా మా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరు తిరుపతికి పోయినరు, మీరు చాలా ఎవిడెన్స్. నిన్నాక మొన్న వెంకయ్యనాయుడు గారు ఒక సభలో మాట్లాడుకుంటూ వారి మెడలో ఒక కండు ఉంది, మరి ఆ కండువ కూడా గదే కలర్ కదా. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు కాంగ్రెస్ పార్టీ అంటే నా చిన్నప్పటి నుంచి నేను ఎమ్మెల్యే కండువాలంటూ ఒకటి విన్నాను, వేసుకున్నవన్నీ ఎమ్మెల్యే కండువా లాంటివి. అవి మనం అనుకోవడం వేరు, ఎవిడెన్షియల్ గా డాక్యుమెంట్ వేరు. ఇప్పుడు ఆ కండువాకి ఎప్పుడు ప్రామాణికం అంటే ఆ కండువా మీద మీరు వేసుకున్న కండువా పైన గుర్తులు, చెయ్యి గుర్తు ఏమన్నా ఉందా? ఏం లేదు కదా. సింబల్స్ అంతే. పింక్ టవల్లన్నీ బీఆర్ఎస్ పార్టీవి కావు. పింక్ టవల్లన్నీ బీఆర్ఎస్ పార్టీవి కావు. ఎర్ర కండువాలన్నీ జనసేన పార్టీవి కావు. సో పార్టీ సింబల్స్ ఖచ్చితంగా ఉండాలి, 100% ఉండాలి. వారు పార్టీ సింబల్ ఉన్న కండువాలు ఏమైనా వేసినారా అంటే లేదు. సో ఏమీ లేకుండా మీరు సింపుల్గా వీళ్ళు పార్టీ ఫిరాయించారని చెప్తారు. నేను ఇంకొక విషయం కూడా చెప్తా. కల్వకుంట్ల తారక రామారావు వీళ్ళందరూ ఈ పార్టీ ఫిరాయించిన వాళ్ళలో ముఖ్యంగా శేర్లింగంపల్లి శాసనసభ్యులు అరకపూర్ గాంధీ గారిని మంచిగా టార్గెట్ చేసి ఈయన కబ్జా కోరు, అవినీతి పరుడు అని చెప్తున్నారు. ఈయన అవినీతి పరుడు అని మీకు తెలుసు కదా, కబ్జా కోరు అని మీకు తెలుసు కదా. 2014 అంటే ప్రజలు ఏదో పొరపాటు చేసి విడిచిపెడదాం. 2018లో టికెట్ ఇచ్చింది మీరే కదా, గెలిపించుకున్నది మీరే కదా. 2023లో ఈయన వద్దు, ఈ శేర్లింగంపల్లికి శాసనసభలో సభ్యుడిగా ఈయన ఉండడం మంచిది కాదు అని మొత్తం శేర్లింగంపల్లి మొత్తం కోడై కూస్తున్నప్పుడు మీరు అవకాశం ఇవ్వండి, మంచి వ్యక్తి, ఇంతకు మించినటువంటి మహానుభావుడు మీకు ఏడ దొరకడని మాట్లాడిపోయింది ఇదే కల్వకుంట్ల తారక రామారావు కదా. ఎట్లా మరి ఈరోజు కబ్జా కోర్ అవుతాడు? అంటే పిఎస్సి చైర్మన్ నాకు వస్తుంది అని అటు హరీష్ రావు గారు ఇటు కల్వకుంట్ల తారక రామారావు ఇద్దరు ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళిద్దరికి కాకుండా ఇంకో వ్యక్తికి వచ్చేసరికి ఇప్పుడు ఈయన కబ్జా కోర్ అయిపోయాడు. ఎట్లా మీరు ఏ ప్రామాణికంతో చెప్తారు? అంటే మీరు ప్రజల్ని 2018, 23 ఎన్నికల్లో ప్రజలకు మీరు అబద్ధాలు చెప్పినట్టే కదా. రాజకీయాల్లో అబద్ధాలు చెప్పడం మంచి పద్ధతి కాదు కదా. మరి దానికి నైతిక బాధ్యత తీసుకొని, అంటే రాజకీయాలను అబద్ధాలను విడదీచ్చు అంటారు, మనం విడదీలేం కదా. చెప్పకూడదనేది ప్రామాణికం. ఇప్పుడు చెప్తున్నావా లేదా అనేది మనం బేరీజ్ వేయలేము. ఇప్పుడు 42% చేస్తామని చెప్పినాం, ఈ రోజు వరకు అది అబద్ధంగా ఉంది. రేపు పొద్దున చేస్తే మొన్నటి వరకు రుణమాఫీ అనేది అబద్ధం, రుణమాఫీ చేసిన తర్వాత నిజమైంది అది.
నేతన్నలకు మేము 33 కోట్లు 33,000 కోట్లు సబ్జెక్టు కరెక్షన్ నెంబర్ మేము రుణమాఫీ మాఫీ చేస్తామని చెప్పినాం. నిన్నటి వరకు ఆ యొక్క ప్రామిస్ అనేది అబద్ధమే, నిన్నటి వరకు అది అబద్ధమే, కానీ ఈరోజు అది నిజం కదా. సో తప్పుగా ప్రచారం చేసి తప్పుగా చెప్పినందుకు, ప్రజల్ని మోసం చేసినందుకు నైతిక బాధ్యత తీసుకొని మీకున్నటువంటి కార్యనిర్వహణ అధ్యక్షుడు అట్లనే శాసనసభకు రెండింటికి మీరు రాజీనామా చేయండి తారక రామారావు గారు. రైట్. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలలో ఈ 10 మంది ఎమ్మెల్యేలలో డాక్టర్ తెల్లం వెంకట్రావు గారిని తీసుకున్నట్టయితే భద్రాచలం శాసనసభ సభ్యులమాట. ఆయన గెలిచిన మరుసటి రోజు నుంచే మరి కాంగ్రెస్ వైపు చూపు చూశారు, కాంగ్రెస్ వైపే ఊపులో ఉన్నారు, అది చేరే అవకాశం ఉందంటూ కూడా ఊహాగానాలు వచ్చాయి. మరి అవి బలపడ్డాయా లేకపోతే బలహీనపడ్డాయి అంటారా? అదే ఇప్పుడున్న పరిస్థితి నేను ఏమంటున్నా అంటే ఈ ఊహాగానాలు నిజమని చెప్పడానికి ఏంటి ప్రామాణికాలు? ఇప్పుడు నాకు ఒక కళ వస్తుంది, నేను ఆ కళలో నేను పెద్ద లీడర్ అయిపోయి నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయిపోయి ఇక ప్రధానమంత్రికి నన్ను రాహుల్ గాంధీ గారు సిఫారసు చేసినట్టు నాకు కళ వస్తుంది. అది నిజమవుతుందా? అది అయినప్పుడే అది. సో ఊహాగానాలు ఎక్కడ కూడా పనికిరావు. రాజకీయాలు ఏంటి అంటే ఏవి అనుకోవడాలు ఏమి ఉండవు, రాజకీయాల్లో అన్ని అడిగి తెలుసుకోవడాలే ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే జరిగిన సందర్భానికి ప్రామాణికంగా ఎవిడెన్షియల్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఏముందో అది ఇవ్వండి అంటే ఈ రోజు వరకు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ తారక రామారావు గారు కానీ సోకాల్డ్ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు. మీరు ఒక పని చేయండి, ఈ రోజు కూడా నేను ఒక ఛాలెంజ్ చేస్తాను బీఆర్ఎస్ పార్టీకి. పార్టీ ఫిరాయించారు కదా ఈ 10 మంది ఎమ్మెల్యేలు, మీ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్లు ఉన్నాయి కదా, వాళ్ళని మీ పార్టీకి సస్పెండ్ చేయండి. మా పార్టీ సభ్యులు గారు వీళ్ళు, మా పార్టీలోకి వెళ్ళి ఇవ్వండి, మేము మా పార్టీ సభ్యులనుగా వీళ్ళని మేము బహిష్కరిస్తున్నామని చెప్పి మీరు ఆ పార్టీ ఎమ్మెల్యేల యొక్క పేర్లను ఎమ్మెల్యే లిస్ట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ అఫీషియల్ వెబ్సైట్లో నుంచి దీస్ పర్సన్స్ ఆర్ దీస్ ఎమ్మెల్యేస్ దీస్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ అని మీరు డాక్యుమెంట్స్లో అప్లోడ్ చేయండి, అప్పుడు మాట్లాడదాం. ఓకే. సో మీకు ఎక్కడ కూడా పార్టీ ఫిరాయింపు అని చెప్పడానికి మీకు అర్హత లేదు. రైట్. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు అంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది కూడా, 10 మంది కాకుండా 8 మంది కూడా మాకు తెలియకుండానే మేము కప్పుకున్నామండి, మాకు అది పార్టీ జెండాని అనుకోలేదండి, ఏదో గౌరవప్రదంగా గౌరవ సూచకంగా మరి రేవంత్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే ఢిల్లీలో అక్కడ మరి అధిష్టానం కూడా మాకు మెళ్ళ వేసింది అని వాళ్ళు ఇచ్చిన రిప్లై అంతే అంటున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడా కూడా పార్టీకి ఉన్నటువంటి గుర్తులు ఉన్నటువంటిది ఏం లేదు కదా. మేము కూడా పార్టీ కండువని ఏం కప్పలేదు. ఆ రోజు అక్కడ ఉన్న సందర్భంలో జనరల్గా మన ఇంటికి ఎవరైనా పెద్ద మనిషి వచ్చినప్పుడు లేదా ఎమ్మెల్యే గారో లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు ఒక కండువా వేస్తాం, అందరూ షాల్ అయ్యారు, కొన్నిసార్లు కండువా కూడా వేస్తాం. ఆ కండువా వేసినంత మాత్రాన మీరు పార్టీ ఫిరాయించిరని అనలేము. రైట్. కార్తీక్ గారు, ఒకసారి మనం పక్క రాష్ట్రంలో కూడా వెళ్దాం. మరి అక్కడ వంశీ గారికి సంబంధించిన ఇష్యూ ఎలా జరిగిందంటే, ఇప్పుడు ఉదాహరణకి పక్క రాష్ట్రం చూసుకుంటే ఇప్పుడు వల్లభనేని వంశీ గారు ఉండే, వల్లభనేని వంశీ గారు ఏం చేశారు, ఆయనకు టీడీపీ పార్టీలో ఉండడం ఇష్టం లేనప్పుడు నేను టీడీపీ పార్టీతోనే నా బంధాలను నా సంబంధాలను నేను తెంపేసుకుంటున్నా, నాకు ఆ పార్టీకి ఏం సంబంధం లేదు అని చెప్పి వారు అఫీషియల్గా డాక్యుమెంట్ ఇచ్చారు. ఇస్తూ వారు ఏమన్నారు, నన్ను ప్రత్యేకమైనటువంటి సభ్యుడిగా ఈ సభలో గుర్తించండి, నాకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కేటాయించండి, నా సీటును మార్చండి అని వారు స్పీకర్కి వినతి పత్రం ఇచ్చారు. అట్లా ఏమన్నా ఇక్కడ జరిగిందా? లేదు. ఇంకొక రకం కూడా ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు అనడానికి పక్క రాష్ట్రం కూడా ఉదాహరణకు చెప్పొచ్చు. ఉండవల్లి శ్రీదేవి గారు, కోటంరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో ఉండి వాళ్ళు ఓటింగ్ వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎక్స్ పార్టీ అయినటువంటి టీడీపీ కూటమి పార్టీలకు వాళ్ళు ఓటు వేయడం జరిగింది. దానివల్ల ఏమైంది, వాళ్ళు పార్టీలోంచి ఎక్స్పెల్ కావడం వల్ల పార్టీ ఫిరాయింపుల చట్టంలోకి వాళ్ళు వచ్చారు. అట్లాంటి సందర్భాలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేకుండా మీరు పార్టీ ఫిరాయింపులు అనడం ఏంది, అన్న పార్టీ ఫిరాయింపుల మీరు కోర్టుకు పోవడం ఏంది, కోర్టు వ్యాఖ్యలు చేయడం ఏంది, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తారు, ఎవరిని బెదిరించాలని చూస్తున్నారు మీరు రాష్ట్రంలో? మరి స్పీకర్ గారిని మరి ఇప్పుడు సిజేఐ కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది కదా, అది ఎలా తీసుకోవచ్చు అంటారు? సిజేఐ గారికి స్పీకర్ని రూల్ చేసే అధికారము లేదు. సిజేఐ గారు ఏదైనా సరే డైరెక్షన్స్ చేయగలరు, సలహాలు మాత్రమే చెప్పగలరు తప్ప స్పీకర్ని కంట్రోల్ చేయడం కానీ స్పీకర్ పైన వ్యాఖ్యలు చేయడము అని అంటే అది ఈ దేశ ప్రథమ పౌరసత్వాన్ని అవమానించడమే. ఎందుకంటే సార్ ఒక విషయం చెప్తా మీకు, మీరు ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళండి, వారిని ఒక లెటర్ ఇవ్వమని అడగండి, ముఖ్యమంత్రి గారి లెటర్ పైన ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారిక చిహ్నం ఉంటుంది,
అట్లాగే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా సరే ఆ రాష్ట్రానికి సంబంధించిన అధికారిక చిహ్నమే ఉంటుంది. మీరు ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళండి, ఒక గవర్నర్ దగ్గరికి వెళ్ళండి, ఒక స్పీకర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ లెటర్ పైన నేషనల్ ఎంబ్లమ్ ఉంటుంది, నేషనల్ ఎంబ్లమ్ ఉంటుంది. అట్లాంటిది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్, స్పీకర్ వీళ్ళందరూ కూడా ఒక కోవలో వచ్చే వ్యవస్థ వీళ్ళు. సో ఈ దేశ ప్రథమ పౌరసత్వాన్ని ప్రశ్నించే హక్కు ఈ దేశంలో ఎవ్వరికీ లేదు. ఉదాహరణకి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా విధించినటువంటి మరణ శిక్షను సైతం ఆపేగల శక్తి ఉన్నటువంటి వ్యవస్థ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పార్డన్ సంతకం పెట్టించుకుంటే క్షమాభిక్ష అవుతుంది. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని మళ్ళీ నువ్వు తిప్పి రాసే శక్తి సుప్రీంకోర్టుకుందా? మరి గదే లేనప్పుడు మీరు ఎట్లా స్పీకర్ని మీరు న్యూ ఇయర్ వేడుకలు ఇక్కడ చేసుకుంటారా బయట చేసుకుంటారా అని ఎట్లా చెప్తారు? మీరు అట్లా చెప్పనికే లేదు కదా. సో స్పీకర్ వ్యవస్థ అనేది ఎక్కడ కూడా సిజేఐ పరిధిలోకి రానియట్టు వ్యవస్థ అని ఒకవేళ అన్ని కోర్టులే చేయాలనుకుంటే మరి ఎన్నికలు ఎందుకు, ప్రజా ప్రాతినిధ్యం ఎందుకు, ఇవన్నీ ఎందుకు, చట్టసభలు ఎందుకు? సుప్రీంకోర్టు కానీ ఏదైనా సరే సార్ కోర్టు అనేది చేసిన చట్టాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పగలిగినటువంటి ఒక వ్యవస్థ మాత్రమే. ఉదాహరణకి నేను ఉన్నాను సార్, నేను దొంగతనం చేసిన, ఇది తప్పు, ఈ దొంగతనానికి శిక్ష ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాగా తెలిసిన సెక్షన్ 420. సో దొంగతనం చేసిన, మోసం చేసిన, చీటింగ్ చేసిన వీటన్నిటికీ ఏంది 420 అంటారు. సో 420 చేసిన వాడికి ఈ శిక్ష వేయాలన్నది చట్టం. ఈ చట్టం ఎవరు చేసిరు? సుప్రీంకోర్టు చేసిందా? చట్టసభలు చేసినాయి. చట్టసభలు ఈ చట్టాన్ని చేసినాయి కాబట్టి ఈ చట్ట ప్రకారము ఈయన నేరస్తుడు కాబట్టి ఈయన జైల్లో పెట్టండి అని చెప్తుంది. ఎవరికి చెప్తుంది? ఎగ్జిక్యూటివ్ బాడీకి చెప్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తుంది. ఈ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసేది ఎగ్జిక్యూటివ్ బాడీ. సో కోర్ట్ ఈజ్ అని డైరెక్షన్స్ మాత్రమే ఇవ్వగలదు. ఇద్దరు వాదించినప్పుడు ఇద్దరి వాదనలో ఏ వాదన కరెక్ట్ అని డైరెక్ట్ చేయగలిగేదే కోర్టు తప్ప చట్టసభలనే టోటల్ 119 శాసనసభ్యులు కంట్రోల్ చేసేటువంటి స్పీకర్ పైన, సభాపతి ఆయన పైన మీరు వ్యాఖ్యలు చేయడము అంటే మీరు మీ స్థానాన్ని మరిచి మాట్లాడినట్టే లెక్కగా పరిగణించాలి తప్ప అదేం గొప్ప విషయం కాదు. రైట్. ఇప్పుడు ఈ విషయం చెప్పండి కార్తిక్ గారు, ఇప్పుడు మీరు కాంగ్రెస్ సెక్రటరీగా మరి ఆయన చేసిన వ్యాఖ్యల్ని, సిజేఐ చేసిన వ్యాఖ్యల్ని ఎలా తీసుకుంటున్నారు? తప్పు అంటున్నారు. 200% తప్పు. స్పీకర్ ని బెదిరిస్తున్నారు, మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నేను ఒకనొక సందర్భంలో రీసెంట్గా ఒక కేసు చూసిన, ఒక పర్సన్ పైన కేసును ఒక పిటిషనర్ కేసు వేస్తే ఈ పిటిషన్ మేము తీసుకోవాలి అంటే మాకు 5 లక్షలు 50 లక్షలు XYZ నంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ రూపీస్ మా కోర్టుకు కడితేనే మేము ఈ కేసును పిటిషన్ని విచారణకు స్వీకరిస్తామని కోర్టు ఒక వ్యాఖ్య చేసింది. దీన్ని ఏమనాలి? అంటే ఒక పిటిషనర్ కేసు వేస్తే పైసలు ఇస్తేనే మీరు ఆ కేసుని విచారణకు తీసుకుంటారా? ఎక్కడ పోతుంది న్యాయ వ్యవస్థ? మీరు హద్దులు దాటి, పరిమితులు దాటి వ్యవస్థలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను వ్యక్తులుగా తీసుకొని ఆ వ్యక్తుల నిర్ణయాలే వ్యవస్థ నిర్ణయాలంటే దీనిపైన కూడా విశ్లేషణ చేయాల్సినటువంటి పరిస్థితిలోకి న్యాయ వ్యవస్థలు కూడా తీసుకొని వస్తున్నారు. రైట్ అండి. మరి ఏం జరగబోతుంటారు ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల? సార్ ఎక్కడ కూడా పార్టీ ఫిరాయింపు అనేది జరగలేదు. ఉప ఎన్నికలు అనేటివి ఎక్కడ కూడా రావు, ఎక్కడ రావు. ఒకవేళ ఉప ఎన్నికలు రావాలి అంటే ఎవరైనా రాజీనామా చేయాలి లేదా చనిపోవాలి. మీరు ఎవరైనా చనిపోవాలని కల్వకుంట్ల తారక రామారావు కోరుకుంటున్నాడేమో చెప్పమానండి. నేను ఏమంటున్నా, ఆయన ఉప ఎన్నికలను ఊరిలో ఊతుండు కదా, అంటే ఎవరినైనా చంపేద్దాం అనుకుంటున్నాడా అదేమన్నా ఉంటే ఆయన క్లారిటీ ఇచ్చుకోవాలి. మా వరకు అయితే 119 శాసనసభ్యులు కలకాలం, సరే వాళ్ళు మా వాళ్ళైనా పక్కన వాళ్ళైనా ఎవరైనా వాళ్ళ కీడును మేము కోరుకోము, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ ప్రజలకు సేవ అందించాలని మేము కోరుకుంటున్నాం. ఎవరు రాజీనామా చేసే పరిస్థితి అయితే లేవు. రైట్. ఇప్పుడు కడియం శ్రీహరి గారు ఆరోగ్యంగానే ఉన్నారు, మరి బాగానే ఉన్నారు. ఆయన తన యొక్క నిర్ణయం కూడా మరి స్పీకర్గా చెప్పడం జరిగింది. అంతకుముందు నుంచి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న మాజీ వైద్యారోగ్య శాఖ ఆయన రాజయ్య గారు మరి ప్రచారం కొనసాగించారు, ప్రచారం చేశారంటూ కూడా లీకులు అయింది. మరి అదే ఇదన్నీ ఏంటంటే అత్యుత్సాహం అంటారు దీన్ని. ఇప్పుడు మనకు కొంతమంది పదవి లేకపోతే నేను రాజకీయ 10 నిమిషాలు కూడా బతకలేను, పలుదోకుండా 10 ఏళ్ళు ఉంటా అంటారు కదా. ఇదేంటంటే అత్యుత్సాహం. ఇవి రాజకీయాల్లో పనిచేయవు. మీరు ఓడిపోయారు,
అసలు ఆ బీఆర్ఎస్ పార్టీ మీకు టికెట్ ఇవ్వలేదు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, మీ చరిత్ర మొత్తం మీ పార్టీ నాయకులే, మహిళా నాయకులే వచ్చి మొత్తం చెప్పారు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను ఎన్నికల పోటీ చేస్తా అనేది ఏంటంటే మీరు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వచ్చే 5 ఏళ్ల నాటికి ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టారు. రైట్. మరి ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా దీనికి సిద్ధంగా ఉంది. మరి ప్లాన్ బిలో భాగంగా జూబ్లీ హిల్స్ని గెలుచుకున్న ఇదే ఊపుతోటి ఇదే ఉత్సాహంతో రేపు ఖైరతాబాద్ మీద కూడా దృష్టి పెట్టనుందంటే కూడా లీకులు వస్తున్నాయి. మరి అదేనండి, ఎవరైనా రాజీనామా అన్న చేయాలి లేదా చనిపోవాలి. సో ఇప్పుడైతే ఎవరు రాజీనామా చేసే ప్రసక్తి ఏం లేదు. సో ఉప ఎన్నికలు అనేటివి ఏముండవు. ఒకవేళ ఎవరైనా రాజీనామా చేస్తే రాజీనామా చేసిన స్థానం కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటది. కల్వకుంట్ల తారక రామారావు గారు మొన్న జూబ్లీ హిల్స్ లా చేసినట్టు ఎన్ని డీజే సెటప్లు పెట్టినా, ఎన్ని చిల్లర డాన్స్లు వేసినా, ఏమి చేసినా ప్రజలు ఈ రోజు కల్వకుంట్ల తారక రామారావు నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. నేను ఒక సలహా ఇస్తా తారక రామారావు. రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే పార్టీ ఫిరాయింపులో మరి పూర్వపరాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా పార్టీ ఫిరాయింపులుగా చెప్పుకోదగ్గ అంశాలు ఏమిటి అన్న విషయం కూడా మరి ఇప్పుడు కాంగ్రెస్ సెక్రటరీ షామ్యూల్ కార్తిక్ గారు తమ యొక్క మాటగా చెప్పారు. అదేవిధంగా మరి ఖైరతాబాద్కు సంబంధించిన ఉప ఎన్నిక రాబోతుంది అంటూ కూడా మరి లీకేజ్లు వస్తున్న క్రమంలో సో అక్కడ రాజీనామా జరిగితే కానీ లేకపోతే ఒకవేళ మృతి చెందితే తప్ప లేకపోతే వేటు పడితే తప్ప ఒకవేళ అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ఇది జరిగే క్రమం ఉంది. సో దాదాపు ఒకవేళ బైపోల్స్ అక్కడ జరగడానికి సిద్ధంగా ఉన్నా కూడా కాంగ్రెస్ సిద్ధంగానే ఉంది గెలవడానికి మరోసారి అంటూ కూడా చెప్పిన క్రమం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.